ఈ దాంట్లో కూడా ఆ ప్యాటర్న్స్ని యూజ్ చేసి ఎలా ట్రేడ్ తీసుకోవచ్చో నేను చెప్తాను. చూడండి, మార్కెట్ ఇక్కడ ఇలాగెళ్ళింది. ఇది నెక్ లైన్. సో నెక్ లైన్ కాడికి వచ్చాక మార్కెట్ ఏం చేస్తుంది చూద్దాం. నెక్ లైన్ దగ్గరికి వచ్చిన తర్వాత మార్కెట్ ఏం చేసింది, ఆ తర్వాత మనం ఏం చేయాలి. మార్కెట్ వచ్చేసి బ్రేక్ అయింది. సో ఒక రీటెస్ట్ వచ్చిన తర్వాత మార్కెట్ ఎలా ప్లాన్ చేస్తుందో చూద్దాం. దీని టార్గెట్ వచ్చేసి మార్కెట్ టార్గెట్ ఇది. ఓకే, లైవ్ మార్కెట్లో అది రన్ అవుతున్నప్పుడు ట్రేడ్స్ ప్లాన్ చేద్దాం. ఓన్లీ ప్యాటర్న్ యూజ్ చేసి మాత్రమే నేను ట్రేడ్స్ తీసుకుంటున్నాను. సో లెవెల్స్ అనేవి అవి ఎందుకు పెట్టుకున్నానంటే అదొక డేంజర్. అక్కడ ఏం చేస్తుంది మార్కెట్ అనేది చూడటానికి లెవెల్స్. ఇప్పుడు దీని నెక్ లైన్ ఇది. కొంచెం డౌన్కి అయితే ఒక ట్రేడ్ తీసుకుంటున్నాను. రీజన్ ఏంటంటే మార్కెట్ ఈ లెవెల్ వరకు వస్తుంది. గ్యాప్ ఉంది కదా, ఈ లెవెల్ వరకు మార్కెట్ వస్తుంది. చూడండి, ఇక్కడ 1 మినిట్లోకి వెళ్ళి మనం ఇక్కడ కూడా అనాలిసిస్ చేద్దాం. ఎందుకంటే మార్కెట్ నెక్ లైన్ దగ్గర గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత మార్కెట్ ఏమైనా చేస్తుంది చూడవచ్చు. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒక ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఓకే, ట్రేడ్ ఇక్కడ ప్లాన్ చేస్తే ఇక్కడ పడ్డది. సో ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి మార్కెట్ కిందకి వస్తుంది. చూసారా, గ్యాప్ ఫిల్ చేయడానికి వచ్చిందా మార్కెట్ కిందకి. టూ ట్రేడ్స్ విన్. సో మార్కెట్ ఎప్పుడైనా సరే ప్యాటర్న్ మీద డిపెండ్ అయ్యే వర్క్ అవుతుంది. మీరు లెవెల్స్ కూడా ఆ ప్యాటర్న్స్ అర్థమైతేనే ఏ లెవెల్ ఎక్కడో యూజ్ చేయాలో మీకు అర్థమవుతుంది. లేకపోతే ఆ లెవెల్స్ కూడా మీరు తీసుకుంటారు. ఇది సెల్లర్ లెవెల్ కదా, ఇక్కడ సెల్లర్ రాలేదేంటి, ఇక్కడ బయర్ లెవెల్ కదా, ఇక్కడ బయర్ లెవెల్ కదా, బయర్ రాలేదేంటి అని అనుకుంటారు. సో మొత్తం కూడా ఇది మనకి ప్యాటర్న్స్ మీద డిపెండ్ అయ్యి వర్క్ అవుతుంది. ఓకే.